శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ పార్టీ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి అదేవిధంగా నా మిత్రుడు మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి శ్రీరామచంద్ర గారికి మరి ఇతర నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గురించి మనం చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే మనం అదృష్టంగా మనందరూ భావిస్తాం. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున అనేక మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారు కాకపోవచ్చు గతంలో అబ్దుల్ వాజ్పేయి గారు కూడా ఒకటి అన్నారు 1984లో మనకు 2 సీట్లు వచ్చింది. 2 సీట్లు వచ్చిన రోజున పార్లమెంట్లో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 2 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని చెప్పి అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. అప్పుడు అదే సభలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకే సమాధానం చేశారు. అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం ఎడిసిస్తుంది. తాత్కాలికంగా ఈరోజు మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ భారతదేశ వ్యాప్తంగా కమల వికాసం జరుగుతున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున భారతదేశం వైపు చూస్తుంది. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు నోటు ద్వారా ఏమి వస్తుందా అని ఆలోచనలో ప్రపంచ నాయకులు ఉన్నారు. ఆ పరిస్థితులు దేశాన్ని తీసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల యొక్క కృషి పట్టుదల అంకితభావమే కారణం. భారతీయ జనతా పార్టీలో అవినీతి రహిత సమాజం మా ప్రభుత్వం నడుతున్న ఏకైక వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఒక్క నరేంద్ర మోడీ గారు చెప్పి మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారికి కంటే ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా మంచివాడు, నీటిపరుడు, కానీ అక్కడ సోనియా గాంధీ నాయకత్వంలో 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగి అందుకోసం ప్రజలు ఆలోచన ఆ పార్టీని తిరస్కరించి మరి భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఈ 11 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రి మీద సరే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అవినీతి రహిత ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఏకైక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుక మనమందరం కూడా శ్రీనివాసరావు గారికి మనందరూ సహకరిస్తూ అదేవిధంగా మన పార్టీకి క్షేత్ర స్థాయిలో మనం